సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో ఈరోజు ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి శ్రీహరి అనే సర్పంచ్ అభ్యర్థి శ్రీహరితో ఉన్నాము. స్వామి ఏం చెప్తారు ఏంటి అనేది, అలాగే తను సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేస్తాడు ఏంటి అని తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం జైదాపూర్ మండల్ విలేజ్ మునిగడప బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను బలపరచడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా అధ్యక్షుడు సుధాకర్ అన్న గారికి నమస్కారం. మా కార్యకర్తలకు, మా సైనికులకు అందరికీ ముందుగా నమస్కారం, పాదాభివందనం. స్వామి ఏంటంటే కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మా గజ్వెల్ నియోజకవర్గం ఒక 20 years ముందుకు వెళ్ళిపోయింది స్వామి. వాస్తవానికి ఏంటంటే ఒక 10 years బ్యాక్ వాటర్ కావాలంటే బిందె పట్టుకొని బయటకు వెళ్ళేది ఆడపడుచులంతా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటి ముందుకే వాటర్ వచ్చేస్తున్నాయి స్వామి. కరెంటు 24 hours. చాలా అభివృద్ధి జరిగింది. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఏదైనా చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ రావట్లేదు సరిగా. రుణమాఫీ, ముఖ్యంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నారు స్వామి. 25% కూడా కాలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిపేశారు స్వామి. ఒక్కటి కూడా నెరవేరలేదు. వాళ్ళు గ్యారంటీలు, 6 గ్యారంటీలు కానీ ఏదైనా, కళ్యాణ లక్ష్మి అనేది వాళ్ళు తులం బంగారం అన్నారు. తులం కాదు కదా, 1 గ్రామ్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇది స్వామి వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడున్న సిచ్యువేషను. స్వామి ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మా విలేజ్లో వాటర్ కానీ, ముఖ్యంగా ఏంటంటే త్రాగునీరు, నేను ఒక్కటే ఫిక్స్ అయినా, ఫ్రీగా ఇద్దామని ఫిక్స్ అయినా స్వామి. 5 సంవత్సరాలు త్రాగునీరు ఫ్రీగా. ఇంకొకటి మురికిని క్లీన్ చేయడం కానీ, మురికి కాలువలు కానీ, ఇంకోటి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి. ఏ సమస్య వచ్చినా ఒక తమ్మునిగా, అన్నగా, ఒక బిడ్డగా ఖచ్చితంగా వాళ్ళ ముందు ఉండి నేను వర్క్ చేస్తా స్వామి. నేను ఖచ్చితంగా సేవ చేయడానికే వచ్చిన. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మునిగడప ప్రజల్ని కోరుకుంటున్నా స్వామి. కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఒక అంబులెన్స్ పెడదామని నేను నిర్ణయం తీసుకున్నా స్వామి. గెలవగానే సొంతంగా నా సొంత డబ్బులతో విలేజ్కి ఒక అంబులెన్స్ పెడదామని నిర్ణయం తీసుకున్నా స్వామి. మునిగడపలో ఫిల్టర్ వాటర్ 5 సంవత్సరాలు గ్రామ ప్రజలకి గెలిచినాక ఉచితంగానే వాటర్ పంపిణీ చేయబడుతుంది. ఇంటింటికి మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తామని మేము మనవి చేస్తున్నాము. మునిగడప గ్రామ ప్రజలకి అందరికీ ఇంటింటికి మంచినీళ్ళు త్రాగడానికి ఉచితంగా ఇస్తామని మనవి చేస్తున్నాము. గెలిచిన వెంటనే ప్రతి ఇంటికి మంచినీరు ఫ్రీగా ఇస్తున్నాము. వర్కులు అయితే ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ వర్కులను నేను కంప్లీట్ చేస్తా. ఇంకొకటి, అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు. స్ట్రీట్ లైట్స్, మోరీలు క్లీన్ చేయడం కానీ, సీసీ రోడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడక్కడ సీసీ రోడ్స్ ఉన్నాయి స్వామి. అవి ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మా విలేజ్లో ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళకి వేతనాలు కూడా రావట్లేదు సరిగా. అది వేతనాలు సక్రమంగా వచ్చేటట్టు అదొకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పింఛన్లు చాలా వరకు కొన్ని పెండింగ్ ఉన్నాయి స్వామి. అది కూడా పింఛన్లు కూడా నేను ముందట నిలబడి నేను ఫైట్ చేసి తీసుకొచ్చి పింఛన్లు కూడా ఇప్పిస్తానని అనుకుంటున్నాను స్వామి. ఖచ్చితంగా ఇప్పిస్తా పింఛన్లు. 35 కిలోల కార్డులు, అంత్యోదయ కార్డులు స్వామి. చాలా వరకు ఎందుకంటే వీళ్ళు రాగానే కట్ అయిపోయినాయి. అవి కూడా కొట్లాడతా, ఫైట్ చేస్తా. 35 కిలోల అంత్యోదయ కార్డులు కూడా ఇప్పిస్తా. పెండింగ్ వచ్చేసి ఇప్పుడు విలేజ్లో ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ ఒకటి ఏంటంటే వాటర్ లేదు, కరెంటు సదుపాయం లేదు, ప్లస్ డోర్స్ లేవు. ఆ సదుపాయం మొత్తం కల్పిస్తా. ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళే కానీ ఎవరైనా సరే చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ ఇక్కడే మునిగడపల్లి విలేజ్లో చేసుకుంటట్టు చేస్తా. ఇంకొకటి ఏంటంటే దాని మెయింటెనెన్స్ బాధ్యత నేను తీసుకుంటా. 1 రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా పేదవారుగా ఎవరికైనా సరే అక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా వార్డు సభ్యులు ఉన్నారు. 12 వార్డులు ఉన్నాయి. మా వార్డు సభ్యులను గెలిపించారనుకో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించండి. మా గుర్తు వచ్చేసి రిమోట్ గుర్తు. ఖచ్చితంగా మా రిమోట్ గుర్తును గెలిపించండి. ఉన్నారు ఇప్పుడు మొత్తం బడిలో వచ్చేసి 8 మంది స్వామి.
ఇంకా 7 ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా స్వామి, నేను డబ్బులు సంపాదించడానికి రాలేదు. సేవ చేయడానికే వచ్చినాం. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన. ప్రతి రూపాయి లెక్క చూపిస్తా. ప్రతి నెల మీటింగ్ పెడతా. విలేజ్‌లో మీటింగ్ పెట్టి ప్రతి లెక్క చూపిస్తా. మా సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ ముంగటనే తీర్మానం చేస్తాం. ఖచ్చితంగా బహిర్గతంగానే చేస్తాం. ఏది చేసినా. నోటీస్ బోర్డ్ ఏస్తాం. ప్రతి రూపాయి లెక్క, ఖర్చు ప్రతి ఒక్కటి చూపిస్తా. ఇది సత్యం. ఇది మాత్రం నిజం స్వామి. మా పార్టీ చాలా కష్టపడుతున్నాము. నాకు చాలా అండగా ఉన్నారు. కార్యకర్తలే గాని, మా అధ్యక్షుడే గాని చాలా కష్టం చేస్తున్నారు. చాలా కృషి చేస్తున్నాం స్వామి. అత్యధిక మెజారిటీతో గెలిపియండి. ఎట్లయితే ఇంతకుముందు కేసీఆర్ సార్ ఎట్లా కష్టపడ్డాడో ఆ టైప్‌లో మేము కష్టపడుతున్నాం స్వామి. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపియండి. మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సదా మీ సేవలో ఉన్నాం స్వామి. ఖచ్చితంగా మా రిమోట్ గుర్తుకు ఓటేయండి స్వామి.